హాయ్ అండి. మా ఊరికైతే వచ్చేసినాము. ఇక్కడైతే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఇక మేమైతే సండే రోజే బయలుదేరినాము. సండే ఎందుకు వచ్చినామంటే సండే రోజు అమాస ఉండే. ఇక దేవుడి దగ్గర కూడా పోయేదైతది. మళ్ళీ అట్లనే ఫంక్షన్ కూడా అవుతుంది. మా ఇంటికి పోయినట్టు ఉంటుంది అనేసి సండే రోజు అయితే మా ఊరికైతే వెళ్ళినాం. ఇదైతే ఫంక్షన్ చేసేటోళ్ళు అయితే ఇల్లు అనమాట. నేనైతే ఇక వీడియో తీసిన అక్కడే అవుతుందన్నమాట ఫంక్షను. ఇట్లా డెకరేషన్ అయితే చేసిర్రు. వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది. మొన్ననే కట్టిర్రు. ఇంటి దావత్ కూడా చేసిర్రు. ఇంటి దావత్ కూడా పోయినాము. వాళ్ళైతే మా చిన్నత్తమ్మ వాళ్ళు అవుతారనమాట. దావత్ కూడా వచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడేమో ఆ పాప ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ కూడా వచ్చేసినాము. ఇక ఫంక్షన్ ఇంకా అయితే లేట్ ఉంది. అప్పుడు దాకా ఇక నేనైతే అన్ని రూమ్లు అయితే తిరుగుతున్నా అనమాట. తిరిగి అట్లనే వీడియో కూడా తీస్తున్నా. మా చిన్నత్తమ్మ చూడండి, జరసేపు ఆగు, అది మంచిగా పెడతా అప్పుడు వీడియో తీసుకో అంటుంది నాకు. ఏం కాదులే ఉండని అని నేను అన్నా. వాళ్ళ రూములు అయితే చాలా పెద్ద పెద్దగా అయితే వచ్చేసినాయి. ఎందుకంటే పల్లెటూరులో జాగా అయితే ఎక్కువ ఉంటుంది కదా, పెద్ద పెద్దగా అయితే వచ్చేసినాయి వాళ్ళ రూమ్లు అయితే. నాకైతే ఇంత పెద్దగా ఉంటేనే నచ్చుతుంది. ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చేసినాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్ వచ్చేసినాయి. పెద్ద హాల్ వచ్చింది. బయట అయితే చాలానే ప్లేస్ ఉంది. రూమ్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు కూడా ఇట్లనే పెద్దగా ఉంటేనే నస్తాయి. కానీ సిటీలో ఎక్కడ పెద్దగా ఉంటాయి, పల్లెటూరులోనే పెద్దగా ఉంటాయి. అక్కడ సైడ్ అయితే కిచెన్ ఉంది. ఈ బెడ్రూమ్లో అయితే పూజ రూమ్ కూడా వచ్చింది. బయట అయితే చాలానే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వంటలు కూడా లోపలనే చేస్తున్నారు అనమాట. అక్కడ సైడ్ చపాతీ చేస్తున్నారు, ఇక్కడ సైడ్ బాసన్ తోముతున్నారు, ఇక్కడేమో డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట. ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. 1, 2 అయితే అయ్యేటట్టు ఉంది.